వాంగీబాత్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆవాలు కొద్దిగా మినపప్పు, చిట్టపట్టాలి. కూర తాలింపు గుడ్డ జాడింపు అన్నారు సామెత. కూర తాలింపుకు ఎంత బాగా వేగితే అంత కమ్మగా ఉంటుంది. గుడ్డ జాడింపు కూడా అంతే, గుడ్డ మంచిగా జాడిస్తేనే బాగుంటుంది, లేకపోతే సబ్బు అట్లే ఉంటుంది. అందులో కూర తాలింపు గుడ్డ జాడింపు. వేగినాక క్యాప్సికమ్ వేసాను. వంకాయతో కూడా చేసుకోవచ్చు చెప్తాను కదా, క్యాప్సికమ్తో చేసుకోవచ్చు. వంకాయ కూడా ఇంతే, వంకాయ కూడా మనం బాగా వేసుకొని బాగా వాడుకోవాలి అన్నమాట. క్యాప్సికమ్ ఎట్లా వాడుకుంటే వంకాయ కూడా అట్లే. చింతపండు అవసరం లేదు ఏమవుతుంది. మనం ఎట్లా వాడుకుంటున్నామో వంకాయ కూడా తరిగి ముక్కలు అట్లే వాడుకుంటున్నాం. ఇదే విధంగా నేను వంకాయ వాడను కాబట్టి క్యాప్సికమ్ వేస్తున్నాను. వాంగీబాత్ పొడితో క్యాప్సికమ్తో వాంగీబాత్ చేస్తున్నాను. వాంగీబాత్ చేస్తున్నాను. క్యాప్సికమ్తో వాంగీబాత్. బాగా మగ్గించుకుంటే ఇది అవుతుంది. సన్నటి సగం మీద మగ్గించుకోవాలి. ఇది బాగా మెత్తపడినాక తీసుకోవాలి. దీనిలో పసుపు, కొద్దిగా వేసుకోవాలా. పసుపు అయినాక ఉప్పు. రాళ్ళు ఉప్పు దీనికి పట్టదు కాబట్టి మనం మెత్తటి రాళ్ళు వేసుకుంటే కరగదు, రాళ్ళగా నోటికి వచ్చేస్తుంది. మెత్తటి ఉప్పు అయితే కరగదు. ఇది కూడా మగ్గుతుంది అన్నమాట. పసుపు ఇది వేస్తే పసుపు అయినా ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి అంటారు కదా. మగ్గుతుంది. మామూలుగా ఎర్రగడ్డలు కానివ్వండి, తర్వాత వేసేటప్పుడు వేసినప్పుడు కొంచెం తొందరగా ఇదైపోతాయి. అవును, పాడవు. ఇప్పుడు మరీ ఎర్రగడ్డ తెల్ల టైపు రావడంలా, అది వేరే ఇదిగా వస్తుంది. అది ఒక్కలాగా చెక్కు మందం. అది ఉప్పు వేస్తే తొందరగా ఎర్రబడుతుంది. అది బాగా మగ్గనియాలి. ఒక్కరవ మగ్గాలి. నాకు ఇట్లా ఉంటుంది పట్టుకార, అది పట్టుకోనికి రాదు, ఇట్లా పట్టుకోనికి రాదు, పెద్దగా ఉంటుంది. అదంతా ఇదైతే నాకు ఇదొక్కటే అలవాటు. ఇదొకటే కానీ ఇది బాగా గట్టిగా ఉంది, బరువు బాగా బరువు అయినా
గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది. అది కొంచెం చల్లి ఇచ్చినామంటే కింద పడిపోతుంది. పడిపోతుంది. ఇది కొంచెం బాగా గట్టిగా ఉంటుంది. అదే ఈ పట్టుతో ఉండాలి కదా, దేనికి ఇంట్లో పట్టుకోవాలంటే పట్టుతో ఉండాలి. దీనికి బాగా పట్టుతో బాగుంటుంది. ఉంది ఇట్లా పట్టుకొని, లేకపోతే అక్కడికి అయితే నాకు నిలవదు, అయిపోయా. ఎంత బాగుంది. చాలు ఎన్నేళ్ళు అయింది అది కొని. బాబా ఒక రాగానే వస్తువులు పోవు, మళ్ళీ కింద పోదు నాకు. అన్నీ అంతే, వస్తువులు ఒక్క రాగానే పోదు. ఏదైనా కొత్త వచ్చే కొనుక్కుందామంటే ఇది పోతే కదా కొనుక్కొని, ఇది పోనే పోదే. అంత జాగ్రత్తగా చూసుకుంటాం వస్తువులు. చేత పట్టుకొని చూస్తే మెత్తగా మెత్తగా అయిందా లేదా చూసుకుంటే తెలిసిపోతుంది. ఇట్లా మనం ఇట్లా అంటాం కదా, ఇట్లా అంటే ఇట్లా అంటే మెత్తగా అయిపోవాలి. అయితే కథకథ అని ఉంటుంది, మెత్తగా ఉంటే తిండికి బాగుంటుంది. దీనిలో అన్నం వేసేసుకోవాలి. అన్నం అయినాక వాంగిబాతు కూడా వేసుకోవాలి. మనం అన్నానికి ఎంత సరిపోతుందో చూసి కలుపుకోవాలన్నమాట. వాంగిబాతు ఈ అన్నానికి ఎంత పడుతుంది, ఉప్పు ఎంత పడుతుంది, అట్లా దాన్ని చూసి మనం కలుపుకోవాలి. పొడి చేసి పెట్టుకుంటాం కాబట్టి మనకి ఎంత అవుతుంది మన అందాజు మనం తెలుసుకొని, నోటికి సరిపోయిందా తక్కువైందా చూసుకొని మనం కలుపుకోవచ్చు. అది పేలిందే కాబట్టి పొడి కలుపుకున్నా సరిపోతుంది. ఉప్పు తక్కువైనా ఇది తక్కువైనా చూసి కలుపుకోవాలి. చెప్తున్నా కదా, నాకు కళ్ళతో అందాది తెలిసిపోతుంది. ఇట్లా అట్లా చేసుకొని వంకాయలతో బాగా టేస్ట్ అవుతుంది. తెల్ల వంకాయలు వస్తాయి చూస్తావా, పొడగాట్లేదు. దాంతో అయితే మీగళ్ళ భలే ఉంటుంది. కొంతమందికి వంకాయలు పడవు, దురదలు వస్తుంది. టాపిక్ మధ్య దురదలు ఎక్కువ పాపం. అప్పటి నుంచి వాడదంగా మళ్ళీ వచ్చిన తగ్గించుకున్నాడు ఇప్పుడే. మళ్ళీ ఎక్కువైపోతే కష్టం కదా, మనకేం తెలుస్తుంది. ఎందుకులే అని చెప్పేసి స్టవ్ కట్టేస్తున్నా. స్టవ్ కట్టేసినాక నువ్వుల పొడి వేయించి 2 స్పూన్లు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. నువ్వుల పొడి లాస్ట్లో కట్టేసాక వేయాలి. వేడి మీద తెల్ల నువ్వులు వేయించుకొని ఇట్లా పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. బరంగా ఈ విధంగా పొడి చేసుకునేసి పెట్టుకున్నా ఒక 2 స్పూన్లు. సరేనా, దాన్ని లాస్ట్లో మనము కలపాలి. మన ఇష్టం, క్యాప్సికమ్ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, వంకాయలు కూడా దండిగా వేసుకొని తినొచ్చు. మన ఇష్టం, అది ఎంతైనా వేసుకోవచ్చు. అంటే కొంతమంది బాగా ఎక్కువ తక్కువ వేసుకుంటారు. మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. పొడి మాత్రం తగినట్టుగా వేసుకొని కలుపుకొని ఇది చేసుకుంటే బాగుంది. లాస్ట్లో ఆఫ్ చేసా స్టవ్ ఆఫ్ చేసినాక కాసేపు అయినాక బాగా ఉప్పు కలుస్తుంది కదా, తర్వాత నువ్వుల పొడి వేసాను. కూడా సరిపోయినా చూసుకొని బాగా వచ్చిందా? ఎర్రగా కనిపిస్తుంది. బెడికాయలు వేసాం కదా, కలర్ వస్తుంది అన్నమాట. వేసుకొని కాసేపు అయినాక అట్లా నువ్వుల పొడి చల్లేస్తే కొంచెం అట్లా వేడి తగ్గాక చల్లుకోవాలి. లైట్గా ఉన్నప్పుడు ఇదైనప్పుడు నువ్వుల పొడి లేకపోతే కొద్దిగా చేదు వచ్చేస్తుంది. ఇది వేస్తే కొంచెం రుచి అనేది తగ్గుతుంది. రుచి తగ్గుతుంది. నువ్వుల పొడి
వేసి కలిపేసుకుంటే ఇది వాంగిబాత్ రెడీ. క్యాప్సికమ్ రైస్. పిల్లలు కూడా బాక్స్లో పెట్టేయచ్చు, పెద్దవాళ్ళు కూడా తీసుకెళ్ళచ్చు ఆఫీసులకి. అప్పటికప్పుడు స్పూన్ వేసుకొని తినేసారంటే బాగుంటుంది. బాగా అప్పటికి ఊరు ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా మనం ఎక్కడికైనా బయట వెళ్తున్నప్పుడు క్యారెట్ కట్టుకొని తీసుకెళ్ళిపోయాం అనుకో, అందరూ వేసుకొని తినేయచ్చు. నువ్వులు వేస్తే గమ్మని వాసన వస్తుంది. బాగా వస్తుంది వాసన. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు కూడా ట్రై చేయండి. క్యాప్సికమ్ రైస్ వాంగిబాత్ పొడితో చేసింది అవ్వ. మీరు కూడా ట్రై చేసి. వాంగిబాత్ పొడి అప్పుడు చూపించాను కదా, ఆ పొడితో చేశాను. ఆ పొడితో అయితే చేశాను. 2 రోజుల క్రితం వాంగిబాత్ పొడి చూపించాను, ఆ పొడి వేసి చేశాను. ఆ పొడి అయితే వేసి చేసింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్.